మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన పర్సన్ ఎవరు? చిరంజీవి గారు. మెగాస్టార్. నెక్స్ట్ చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి సినిమాలంటే చూడటమే, ఓకే. కంటిన్యూగా ఏ సినిమా వచ్చినా ఫస్ట్ డే వెళ్ళిపోవడం. ఫస్ట్ షోనా? ఫస్ట్ 4 షోలు చూసేవాళ్ళు. ఓ దేవుడా! వీరాభిమాని అయితే బాస్కి. బాస్ సో చిరంజీవి గారు అంటే ఇష్టంతో రావడం జరిగింది. ఎప్పుడైనా కలిసారా? కలిసానండి. ఓకే. ఖైదీ నెంబర్ 150 టైంలో ఓ వెళ్ళి కలిసాను. ఓకే. మాట్లాడారు, ఒక అరగంట చైర్ వేసి పక్కనే హాఫ్ కూర్చోబెట్టి అన్ అవర్ హాఫ్ అన్ మాట్లాడారా అవర్ మీతో? మాట్లాడారు. ఓకే. సో ఆ టైంలో నేను ఒక సినిమా ఓపెన్ అయింది నాది, కత్తి లాంటి కుర్రోడని. ఆ సినిమాకి మా ఆఫీస్ ఇక్కడే శ్రీనగర్ కాలనీలో. అదే టైంలో అన్నపూర్ణ స్టూడియోలో చిరంజీవి గారిది క్లైమాక్స్ ఫైట్ జరుగుతుంది. ఓకే. సో మా ఫైట్ మాస్టరు, ఆ సినిమాకి ఫైట్ మాస్టర్ ఒక ఆయన కనల్ కనన్ గారు. సో ఆయన తీసుకెళ్లి పరిచయం చేశారు. ఓకే. అప్పుడు డైరెక్ట్ గా కలవటం జరిగింది. పక్కన ఓకే. చూడటం చాలా సార్లు చూశాను కానీ ఎదురు కూర్చొని మాట్లాడటం అప్పుడు. బట్ మీరంతా ఇష్టపడే పర్సన్ ని మీరు డైరెక్ట్ గా వెళ్ళి పక్కనే. కూర్చొని కలిసినప్పుడు ఏమనిపించింది మీ ఫీలింగ్? స్టార్టింగ్ వెళ్ళాను, వెళ్ళగానే కాళ్ళకి నమస్కారం చేశాను. ఏం పేరు అన్నారు. నాగబాబు అన్న. మా తమ్ముడు పేరు అని చెప్పి కౌగులించుకున్నారు. ఓ వావ్. సో అప్పుడు చైర్ తెప్పించారు, టీ తెప్పించారు, సమోసా అన్ని తెప్పించారు, మంచి బాగా చూసుకున్నారు. ఓకే. సో అంటే ఎక్కువ హాఫ్ అన్ అవర్ మాట్లాడారు అంటున్నారు కదా, ఏం డిస్కస్ చేశారు మీరు బాస్ తో? ఏం చేస్తున్నావు మామూలుగా, అప్పుడు ఏం సినిమా చేస్తున్నావు, అది ఇది. సో వినాయక్ గారిది మా ఊరు దగ్గర కొంచెం ఒక 10 కిలోమీటర్ గ్యాప్ లో. ఖైదీ నెంబర్ 150కి వినాయక్ గారు డైరెక్టర్. సో ఆ దగ్గరలోనే నేను కూడా అనమాట.